నేను మీ అత్తగారు వెళ్ళునే. ఈరోజు నేను చిన్నపిల్లలకు ఉగ్గు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా. 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యము, 1 కప్పు మినపప్పు, అందులోకి జీలకర్ర, 3 యాలక్కాయలు, ఇది వామ. చిన్నపిల్లలు కదా, ఎక్కువ వేస్తే ఘాట్ అవుతుందని కొంచెమే వేసిన. 4 మిరియాలు. ఇవన్నీ కడుక్కోవాలి. ఇవి కూడా కడగాలి. కడిగి గాలికి ఫ్యాన్ కింద ఒక మంచి కాటన్ పట్టేసి ఆరబెట్టి వేయించుకోవాలి. పోసి అన్నిట్లనే కడుక్కోవాలి. మంచి నీళ్ళే పోస్తున్నా, ఫిల్టర్ నీళ్ళే. తొందరగా వంపేసేయాలి. ఇట్లా మంచి కాటన్ వేసుకొని ఇట్లా ఫ్యాన్ గాలికి ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఎండకు ఆరబెట్టొద్దు. ఎండకు ఆరబెడితే కొంచెం నల్లి కనిపిస్తాయి. ఇట్లా బియ్యము ఇవి మంచిగా ఎండవి. ఇట్లా కొంచెం మందం ఉన్న గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇవి ఆరినాయి. మినపప్పు పోస్తున్నా. మంచిగా వేయించుకోవాలి. ఊరగా వేయించుకుంటే చాలా కొంచెం లేట్ అవుతుంది, కానీ చిన్నపిల్లలు కదా కొంచెం అన్ని మంచిగా నిదానంగా చేయాలి. కడుపు నొయ్యదు, పిల్లలకు మంచిగా ఉంటుంది, సర్ది కాదు, మంచిగా అరుగుతుంది చిన్నపిల్లలు. ఇట్లా గలగల సప్పుడా కావాలి. మనం తింటే కూడా ఒక గింజ తీసుకొని మంచిగా కరకర అనాలి. ఇప్పుడు తీయాలి. ఇంత కలర్ మారినాయి చూడు. ఒక ప్లేట్లో పోసుకున్నాము. ఇగో బియ్యం కూడా ఇట్లానే మంచిగా కరకర అంటున్నాయి చూడు. బియ్యం కూడా ఇట్లా అయినాయి చూడు. కడిగి పోసుకుంటే ఇట్లా తెల్లగా మంచిగా ఇట్లా అవుతాయి. ఇది కూడా ఇగో గోళ్ళ పోసుకోవాలి. ఇట్లా ఓటు మీద ఒకటి పోస్తే పచ్చిగా అవుతాయి. చాలా జాగ్రత్తగా వేయాలి. పిల్లల ఉగ్గు అంటే మామూలు మాట కాదు. పెసరపప్పు కూడా ఎర్రగా అయింది మంచిగా. మినపప్పు, బియ్యము, పెసరపప్పు వేయించుకున్నా. ఇప్పుడు వామ, జీలకర్ర, మిరియాలు వేయించుతున్నా. ఇవి కడిగినా, ఇవి కడగలేదు. యాలక్కాయలు కడగలేదు, ఒలుసుకున్నా కదా అని వేయించుతున్నా. ఇవి కూడా గిన్నెలు వేసి వేయించుకోవాలి మంచిగా. ఇవి కూడా ఇగో గలగల అంటున్నాయి. ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి సన్నటి చెగతోటి. కొంచెం టైం పడుతుంది, నిదానంగా చేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు తినేది కదా, మనం తొందరపడి చేస్తే వాళ్ళకి కడుపుని వస్తుంది. అందుకని ఇప్పుడు ఈ 3 వేయించుకున్నాం కదా మంచిగా. ఇప్పుడు వేయించుకున్నాక కలుపుకోవాలి. ఎందుకంటే ఒక దగ్గర పోసి వేయించితే మంచిగా వేగవని ఏటికి ఆటికి సపరేట్ పోసిన. మినపప్పు పోసిన. ఇప్పుడు బియ్యం, ఈ 3 కలుపుకోవాలి. వామ, జీలకర్ర, యాలక్కాయలు, 4 మిరియాలు, ఇవి కూడా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లగా అయినాయి కదా, ఇవి నేను మిక్సీలో వేసి మిక్సీ పడుతున్నా. మిక్సీ పట్టి మెత్తగా జల్లి పట్టుకోవాలి. మెత్తగా అయింది కదా, ఇప్పుడు మళ్ళీ జల్లి పట్టుకోవాలి. జల్లి పట్టుకొని మళ్ళీ ఏమన్నా ఉంటే మళ్ళీ మిక్సీ కట్టాలి. మళ్ళీ దీనిలో పోసుకొని మళ్ళీ మిక్సీ కట్టాలి. కొంచెం రవ్వ ఉంది కదా, ఒకసారికి మెత్తగా అవుతుంది జరగట్టిగా తిప్పితే. ఇట్లా పట్టుకున్నాం కదా, ఇట్లా పట్టుకుంటే రోజు ఒక స్పూన్ వేయాలి. ఇంత ఒకటే స్పూన్. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఇంట్లో సిర్లాకన్నా వేయచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టినా ఉడకబెట్టడానికి ఎట్లా ఉడకబెట్టాలో చూపిస్తుంది. 1 గ్లాస్ పోసుకోవాలి. ఇంకా సగం పోస్తున్నా. ఇవి కొంచెం గోరు వెచ్చగా అయినాక ఇంట్లో పోసి కలపాలి. ఉండలు లేకుండా అయితే నీళ్ళు మసులు తింటే వేయాలి. వేసి కలుపుకోవాలి. ఇంకా మీ ఇష్టం, బెల్లం అన్న వేసుకోవచ్చు, సాల్ట్ వేయచ్చు. కొంచెం సిర్లాక్ కూడా కలిపి తినబెట్టవచ్చు పిల్లలకు. ఇప్పుడు మనం సిర్లాక్ వేయం కదా, వేయనప్పుడు ఏం చేయాలంటే కొంచెం నెయ్యి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీరు డాక్టర్ని అడిగినా ఇదే ఉగ్గే మంచిదని చెప్తారు చూడండి. ఇట్లా తయారు చేసుకోవాలి. ఇంకా ఇది అయిపోయినట్టే. ఇంకా ఇంత మంచిగా ఉడకాలి చూడండి.